హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాము. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కి అయితే స్క్వాడ్ని అయితే ప్రకటించింది అక్కడ బీసీ అయితే. సో స్క్వాడ్ చూసుకుని మాత్రం చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. గత సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఉన్న ప్లేయర్స్ ఇక్కడ కూడా మనకైతే కనబడుతున్నారు. బట్ ఇంట్రెస్టింగ్లీ కొన్ని చేంజెస్ అయితే వేసిల్లు అక్కడ. మరి చాలా భారీ మార్పులు అయితే వేసిల్లు. కొన్ని ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతున్నాయి అవైతే. అండ్ బీజీటీ ఆడిన ప్లేయర్స్ కూడా మరి రెస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డికి అక్కడ ఛాన్స్ అయితే దొరికింది. మరి నితీష్ కుమార్ రెడ్డి అండ్ అక్కడ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు అయితే కనబడుతున్నారు. బట్ మిగతా అందరు కూడా రెస్ట్ ఇచ్చారు అక్కడ. శుభన్ గిల్ కానీ, యశస్వి జైస్వాల్ అని, రిషబ్ పంత్ కానీ. ఇక మనం అక్కడ ఇంట్రెస్టింగ్గా మనం చూసుకుంటే మహమ్మద్ షమి కూడా తిరిగి వస్తున్నాడు. సో చాలా బెటర్ మనకైతే కనబడుతుంది ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అనేది. అక్కడ మనం చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా చాలా డెడ్లీగా ఉండబోతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా అక్కడ వరుణ్ చక్రవర్తి అండ్ రవి బిష్ణోయ్ ఇద్దరు కూడా గత సిరీస్లలో చాలా బెటర్ రాణించులు. సౌత్ ఆఫ్రికా సిరీస్లో కానీ, అంతకుముందు బంగ్లాదేశ్ సిరీస్లో కానీ. ఇక తర్వాత మనం వికెట్ కీపర్స్ చూసుకుంటే సంజు సామ్సన్ కంటిన్యూ అవుతున్నాడు అండ్ ధ్రువ్ జురెల్ని కూడా కొత్తగా ఆడైతే వేసిలని చెప్పుకోవచ్చు. సో వికెట్ కీపింగ్ కూడా చాలా బెటర్ మనకైతే కనబడుతుంది. ఇక ఆల్రౌండర్స్ అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మనం చూసుకుంటే మరి అక్షర్ పటేల్కి అయితే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చిల్లు. ఇదే మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సర్ప్రైజింగ్గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ అక్షర్ పటేల్కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం. ఇక అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే బౌలింగ్ యూనిట్ మొత్తం సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే మరి ఫాస్ట్ బౌలింగ్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు అండ్ ఒక మంచి స్వింగ్ బౌలర్ ఉన్నాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో అక్కడ మనం చూసుకుంటే ఆ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ ఉన్నాడు, లెగ్ స్పిన్నర్ ఉన్నాడు అండ్ మిస్టరీ స్పిన్నర్ కూడా మనకైతే కనబడుతున్నాడు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని బాక్సులు కూడా టిక్ చేసినా చెప్పుకోవచ్చు. ఒక్కడు కూడా తక్కువ లెక్క మనకైతే కనబడట్లేదు. సో అన్ని కైండ్ ఆఫ్ అక్కడ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. డిఫరెంట్ రోల్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది. ఇంకా అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కూడా మనకైతే కనబడుతున్నారు. ఇక పార్ట్ టైం స్పిన్నర్స్ కావాలని కూడా అక్కడ తిలక్ వర్మ ఉన్నాడు, అక్కడ అభిషేక్ శర్మ, రింకు సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా మనకైతే కనబడుతున్నారు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం అక్కడ వికెట్ కీపర్స్ సంజు సామ్సన్ అండ్ ధ్రువ్ జురెల్. ఇక ప్యూర్ బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్. సో ఓవరాల్ 15 మెన్ స్క్వాడ్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. ఒక్కసారి ఫైనల్గా మనం చూసుకుంటే అక్కడ మరి బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి సంజు సామ్సన్, ధ్రువ్ జురెల్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్. ఇక బౌలర్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి అండ్ హర్షిత్ రాణా. సో ఓవరాల్ 15 మెన్ స్క్వాడ్ మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే శివన్ దుబే మిస్ అవుతున్నాడు, రియాన్ పరాగ్ మిస్ అవుతున్నాడు అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మిస్ అవుతున్నా చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే అక్కడ చూసుకుంటే మరి చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. ఒక్కసారి దీంట్లోకి ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే కాంబినేషన్ అక్కడ మరి ఓపెనర్స్ సంజు సామ్సన్ అండ్ అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 యాజ్ యూజువల్గా తిలక్ వర్మ, 4 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ టాప్ 4 అనేది ఫిక్స్ అయింది. ఇక 5 అక్కడ మనం చూసుకుంటే మరి ఎవరు ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆడతాడు. ఇక 6లో హార్దిక్ పాండ్యా ఆడతాడు, 7లో అక్షర్ పటేల్, 8లో వాషింగ్టన్ సుందర్, 9లో వరుణ్ చక్రవర్తి, 10లో మహమ్మద్ షమి అండ్ 11లో హర్షదీప్ సింగ్. సో ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు చాలా బెటర్గా కనబడుతున్నారు, సంజు సామ్సన్ అండ్ అభిషేక్ శర్మ. గత సిరీస్లో కూడా చాలా బెటర్ అనిచ్చులు. ఇక తర్వాత తిలక్ వర్మ మనం చూసినాక బ్యాక్ టు బ్యాక్ 2 ఇంటర్నేషనల్ సెంచరీస్ అయితే కొట్టిండు. సో తర్వాత మళ్ళీ డొమెస్టిక్లో కూడా ఒక సెంచరీ అయితే కొట్టిండు. మొత్తం అక్కడ వరుసగా 3 సెంచరీలు అయితే కొట్టిండు T20 ఫార్మాట్లో. సో అక్కడ కూడా తన ప్లేస్ని అయితే సిమెంట్ అయితే చేసుకున్నాడు. ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మన బ్యాటింగ్ అనేది మనకి నెంబర్ 8 రకం మనకైతే కనబడుతుంది. అండ్ రీసెంట్గా మహమ్మద్ షమి కూడా డొమెస్టిక్లో చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ అనేది మనకి డీప్గా ఉంది. బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా బెటర్గా మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.